మొదలు పెట్టుకుని 5 సంవత్సరాల వయసు గల పిల్లలకి ఈ పోలియో చుక్కలు వేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనము శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఈ దేశంలో పోలియో రహిత సమాజాన్ని మనకు నిర్మించాలనే ధ్యేయంగా ముందుకు పోతున్న విషయం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్యానికి అత్యంత పెద్దపీట వేయడం జరుగుతూ ఉంది. మన నియోజకవర్గం విషయానికే మనం వస్తే, గతంలో ఉన్నటువంటి 50 పడకల మన హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా ఆధునీకరించడం, ఆ యొక్క క్రమంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అలాగే నేను శాసనసభ్యుడిగా మరలా ఎన్నికైన తర్వాత అక్కడ గతంలో 100 పడకల ఆసుపత్రిని కాస్త 40 పడకలు చేస్తే ఈరోజు మరలా 100 పడకలు దాన్ని నిర్మిస్తూ ఉన్నాం మేము. అలాగే అక్కడ వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క కిడ్నీ వ్యాధిగ్రస్తులకి వాళ్ళకి సంబంధించిన డయాలసిస్ యూనిట్ని చేయడమే కానీ, ఆధునికంగా చేసి ల్యాబ్ని కూడా అక్కడ పెట్టడమే కాకుండా బ్లడ్ బ్యాంకును కూడా అతి త్వరలోనే మేము ఓపెన్ చేయబోతూ ఉన్నాం. అలాగే ఖమ్మంలో ఉన్నటువంటి 50 పడకల ఆసుపత్రిని కూడా అన్ని సేవలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేలాగా, పూర్తి స్థాయిలో ఆల్ స్పెషాలిటీస్ డాక్టర్స్ అందరూ కూడా హాస్పిటల్స్లో ఉండేలాగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. నేను ప్రభుత్వాన్ని కూడా కోరాను, మరి ఒక 30 బెడ్ హాస్పిటల్ని కొమరంలో పెట్టమనడం, ముఖ్యమంత్రి గారు దాన్ని ఓవరాల్గా కూడా అంగీకరించడం జరిగింది. ఈ ప్రాంతం అనేటువంటిది, గిద్దలూరు నియోజకవర్గం అనేటువంటిది అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం. ఇక్కడ మనకి నల్లమల్ల అనేటువంటిది 3 మండలాలకు ఉంది. ఆ ప్రాంతాలలో కూడా మెరుగైన వైద్య సేవలు అక్కడ నివసించేటువంటి ప్రజలకు అందేలాగా, ట్రైబల్ పీపుల్ కూడా అందేలాగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా ఈరోజు ప్రభుత్వం డాక్టర్ల సంఖ్యను పెంచుతూ ఉంది. మరలా ఈరోజు వైద్య కళాశాలను పెంచుతూ ఉంది. వాళ్ళకి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి తద్వారా ఆధునిక వైద్య సదుపాయాలను కల్పించడంతో పాటు ఆధునిక వైద్యాన్ని కూడా అందుబాటులో ఉంచుతుందని తెలియజేస్తూ, మరి ఒక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా డాక్టర్స్ కానీ, మా టీం మొత్తం అంటే నర్సింగ్ అసిస్టెంట్స్ కానీ, ఇతర టీం అందరికీ కూడా వారు నిరంతరము వారు ప్రజలకు మేలు చేయాలనేటువంటి వారు అందిస్తున్న ఆరోగ్యపరమైన సేవలకి వారిని అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.